మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, 5 నెలల కిందట, సరిగ్గా 5 నెలల కిందట కల్వకుర్తికి అమన్గల్కి ఆ రోజు జైపాల్ యాదవ్ మీటింగ్ పెడితే వచ్చినాడు ఇట్లే లొలిపెట్టిరు మీరు. అయిపోయింది, గెలిచిపోయింది జైపాల్ అని అనుకున్నా. కానీ ఏదో మోసం జరిగింది. ఏం జరిగిందో ఎరకలేదు. కానీ నాకు తెలిసి ఏం జరిగిందంటే, కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే మన వాళ్ళు మోసపోయింది. 2 లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు. నెలకు 2500 ఇస్తా, ఎంబడే రుణమాఫీ చేస్తా, నేను నల్లమల బిడ్డను, మీ ఓన్ని పాలమూరు బిడ్డను అనే డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది. పెద్ద మనుషులకు కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తుండు, నేను 2కి ఇస్తా అన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ, మా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా, జర ఆగురా పోయింది దండం మీద. ఈడ నువ్వు రీడ నేను ఎవరికి పడతారా అయ్యా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కల్వకుర్తి కాడ బయట మీ ఎమ్మెల్యే హోర్డింగులు పెట్టిండు. ఏమని పెట్టిండు? 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం. అయిపోయినాయట 5 గ్యారంటీలు. అయిపోయినాయి 5 గ్యారంటీలు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? వచ్చిందా? రైతు భరోసా అన్నట్టు వచ్చిందా? 15,000 వచ్చినాయా? అక్కడికి రైతు బంధన పడ్డదా? తులం బంగారం వచ్చిందా? నెలకు 2500 వచ్చిందా? ఒక మా ఆడపిల్లలు అక్కడ ఉన్నారు, స్కూటీలు వచ్చినాయా? వచ్చిందా చెల్లెని ఒక్కదానికి? రాలే కదా. మరి అలా తలుపుతున్నావు. స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి, మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక కోడమల్లన్న. రేవంత్ రెడ్డి కూడా మళ్ళా కదే కథ మొదలుపెట్టింది.